చూడాలి అంటే లేఖ ఎలా లీక్ అయింది అన్న దానిపై ఫోకస్ చేయాలి అన్నట్టే తన ఉద్దేశం అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే తన నాన్నకి రాసిన లేఖ పైన ఎవరు లీక్ చేశారన్న దానిపైన కనీసం ఆ లీక్ చేసిన వ్యక్తులను పట్టుకోకుండా తన పైన ఏడిస్తే ఏం లాభం అని చెప్పి కూడా కవిత చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు ఏం కార్యాచరణ తీసుకున్నారు, నా మీద పడి ఏడిస్తే ఏం ఉపయోగం అని చెప్పి కూడా కవిత ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లు, పెయిడ్ ఛానళ్లతో ఇంటి ఆడపడుచుల పైన కుట్రలు చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ గానే బీఆర్ఎస్ నేతల పైన టార్గెట్ చేస్తూ కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో నా పేరు వచ్చినప్పుడే రాజీనామా చేస్తానని చెప్పి తను డైరెక్ట్ గా అప్పుడు కేసీఆర్ కి చెప్పినట్టుగా చిట్ చాట్ లో చెప్తోంది. తనని ఏం చేయలేక నా మీద కేసు పెట్టారు అని కేసీఆర్ అన్నారని చెప్పి కూడా అప్పుడు మాట్లాడినట్టుగా కూడా చిట్ చాట్ లో చెప్తోంది. 2006లో కడుపులో బిడ్డను పెట్టుకొని జాగృతి పేరుతో కేసీఆర్ గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని పనిచేసి తిరిగానని చెప్పి కూడా కవిత మాట్లాడుతోంది. పార్టీలో లింక్ వీరులను బయట పెట్టమంటే గ్రీక్ వీరులాగా పోజులు కొడుతున్నారు బీఆర్ఎస్ నేతలని చెప్పి కూడా డైరెక్ట్ బీఆర్ఎస్ నేతల పార్టీ పైన కామెంట్ చేస్తుంది. నేను అసలే మంచిదాన్ని కాదు, నోరు తెరిస్తే మాత్రం మంచిగుండదు, బాగుండదని చెప్పి కూడా డైరెక్ట్ గానే ఆమె బెదిరించిన వ్యాఖ్యలు మనం చూడొచ్చు. నా నాన్నకి నేను లేఖ రాస్తే మీకు ఏం నొప్పి, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చినప్పుడు పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ విషయాలన్నీ కూడా మరి తనన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా లేదంటే తన బావ మాజీ మంత్రి హరీష్ రావు అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయం పైన ఎందుకు మాట్లాడలేని చెప్పి కూడా కవిత కామెంట్ చేశారు. నా నాన్నకి నేను లేఖ రాస్తే మీకు నొప్పి ఏంటి, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చినప్పుడు పార్టీ నాయకులు మాట్లాడకుండా ఎందుకున్నారు, దేశం బయట మీడియా సెల్ పెట్టుకొని దాడి చేస్తామంటే ఎలా అంటే బీఆర్ఎస్ నేతలు ఇండియా దాటి అమెరికాలో లండన్ లో ఒక లీగల్ సెల్ పెట్టుకొని అక్కడ ఒక పెయిడ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాడి చేస్తున్నారనేది కూడా డైరెక్ట్ గానే కవిత కామెంట్ చేస్తుంది. చాలా హాట్ కామెంట్స్ అని వీటిపైన ఖచ్చితంగా చెప్పొచ్చు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీ నాయకులతో కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని చెప్పి కూడా ఆమె అంటోంది. ఎందుకంటే ఆ నేతల పేర్లు కూడా ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కవిత కామెంట్ చేస్తుంది. బీఆర్ఎస్ వజ్రోత్సవ మీటింగ్ సక్సెస్ చేసింది కేసీఆర్ మాత్రమే, నేను రాసిన లేఖలో ఏ ఒక్క పదం కూడా తప్పు లేదు, తప్పు ఏమి ఉంది అనేది కూడా క్వశ్చన్ చేస్తోంది. కేసీఆర్ నోటీసుల పైన బీఆర్ఎస్ నేతలు ఏం కార్యాచరణ తీసుకున్నారు అని చెప్పి కూడా ఆమె ప్రశ్నిస్తుంది. మొత్తానికైతే కవిత కామెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలే మాట్లాడినట్టు మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నా పార్టీ బలోపేతం కోసం నా రక్తం చిందించాను, నా రక్తం దారపోసానని చెప్పి కవిత అంటోంది. కేసీఆర్ నోటీస్ పైన ఎందుకు స్పందించలేదు, వేరే నాయకుడికి వస్తే అందరూ ఎమ్మెల్యేలు వెళ్లారు, అమెరికాలో పార్టీ సంబరాల వల్ల ఉపయోగం ఏంటి, అమెరికాలో రజతోత్సవ సభ నిర్వహించడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వెళ్లారు. వాళ్ళందరినీ డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తూ అమెరికాలో పార్టీ సంబరాలు చేయాల్సిన అవసరం ఏంటి, దాని వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా కవిత కామెంట్ లో చెప్తుంది. చిల్లర రాజకీయాలు నేను చేయను, కేసీఆర్ నోటీసులు ఇవ్వడానికి జూన్ 3న నిరసనగా ధర్నా చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. జాగృతి వేదికగా నేను చేస్తున్న ప్రతి పని పార్టీ బలోపేతం చేసేవే, పార్టీ చేయని పనులు నేను చేస్తున్నాను, జాగృతి పేరుతో నేను చేస్తున్నాను చెప్పి కూడా కవిత చాలా హాట్ కామెంట్స్ చిట్ చాట్ లో పేర్కొంది. డైరెక్ట్ గానే భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి చిట్ చాట్ లో ఎవరైతే కేసీఆర్ తన నాన్నకి ప్రేమతో లేఖ రాసిందో కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిని వదిలిపెట్టి మిగతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, పార్టీ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు కావచ్చు, మిగతా కింది స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ కవిత చిట్ చాట్ లో పేర్కొన్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నాన్నకు ప్రేమతో లేఖ తర్వాత కవిత చిట్ చాట్ లో మాట్లాడిన మాటలు బట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖచ్చితమైన వాళ్ళు కూడా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికైతే కేసీఆర్ తనకు రాసిన లేఖ పైన నాయకులు ఎవరు మాట్లాడకూడదని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ ని మిగతా నేతలందరినీ కూడా లేఖ పైన ఎక్కడ కూడా నోరు విప్పకూడదని చెప్పారు. కానీ
చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా పెద్ద ఇష్యూ, బిగ్ ఇష్యూని తీసుకొస్తున్నాయి. ఎందుకంటే Right, 10 ఏళ్ల పాటు నగేష్, కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నేను జూన్ 3న ధర్నా చేస్తా అంటూ కవిత ప్రకటించారు. ఇటువంటి ప్రకటన వేరే పార్టీలోని వేరే నాయకుల నుంచి రాలేదు. పార్టీలోని వేరొక నాయకుడికి నోటీసులు వస్తే అంతా కదిలొచ్చారు, కానీ కేసీఆర్కి వస్తే ఎందుకు కదిలి రాలేదంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. సో ఇవన్నీ ఏ విధంగా చూడాలి? అంతర్గతంగా ఉన్న కొట్లాటను మళ్ళీ కవిత మీడియా ముందు పెట్టిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. అంతర్గత విభేదాలు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా సైలెన్స్ గా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఒక తాటి పైన నడుస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ అధికారం కోల్పోయి 15 ఏళ్లు దాటింది. 15